మమ్మల్ని ఆశీర్వదించినటువంటి ప్రజలందరూ కూడా కష్టపడి దాదాపు 3 నెలల పాటు నేను ప్రజాహితయాత్ర చేసిన ఎండాకాలంలో కూడా ప్రజాహితయాత్రతో పాటు ఎన్నికల ప్రచారంలో పోలింగ్ బూత్ స్థాయిలో ప్రజలను కలిసి ఒక్కొక్క ఇంటికి 4 సార్లు వెళ్లి ఓటును రిక్వెస్ట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇలా పనిచేశారు. స్వచ్ఛందంగా పనిచేశారు. బయటికి రాకుండా కూడా కొంతమంది ఇండైరెక్ట్ గా పనిచేశారు. ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు మా కోసం పనిచేశారు. ఇండైరెక్ట్ గా అన్ని వర్గాల ప్రజలు ఇలా కష్టపడి పనిచేశారు. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వచ్చి కర్మేరకు వచ్చి తురుకోలందరినీ ఒకటి కావాలి, బండి సంజయ్ని ఓడగొట్టా అని చెప్పి కేసీఆర్ పెద్ద పిలుపునిచ్చిండో, ఇలా హిందువులందరూ ఒక్కడైతే ఏ విధంగా ఫలితాలు వస్తాయో దాన్ని 4వ తారీఖు నాడు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని హిందూ సమాజం చూపెట్టబోతుంది. ఆ షాక్ తిని కేసీఆర్ తట్టుకుంటాడా జాగ్రత్తగా ఉండాలి. ఇటుపక్క అటుపక్క డాక్టర్లను పెట్టుకో. ఎందుకంటే నువ్వు 100 సంవత్సరాలు బతకాలని కోరుకునేటువంటి వ్యక్తులు మేము. కొంచెం 4th నాడు చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు షాక్ ఇవ్వబోతున్నారు, ట్రీట్మెంట్ చేయబోతున్నారు. ఇంకోసారి ఒక వర్గానికి కొమ్ముగాయకు, హిందువులను ఎప్పుడు రాసి రంపాన పెట్టకు, హిందువుల మనోభావాలు దెబ్బతీయకు, ఒక వర్గానికి జోకే ప్రయత్నం చేయకు. నువ్వు హిందువులు బొందుగాలను ఏ విధంగా బొందబెట్టిరో ఇప్పుడు నువ్వు చేసిన వ్యాఖ్యలు ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి హిందూ ఇలా ఓటుకు వినియోగించుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఒక వర్గానికి కొమ్ము కాసే విధానానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు. కాబట్టి 4వ తారీఖు జరిగినటువంటి ఫలితాలు చూసి షాక్ గురవుతారు.